ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇమాన్యుయల్, భరణి అలాగే తనుజ వీళ్ళు ముగ్గురు కూర్చున్న సమయంలో భరణి అయితే తనుజని వేడుకుంటున్నాడని చెప్పాలి. తనుజ ఏదేమైనా సరే నాకు ఏం డౌట్ వస్తుందంటే ప్రస్తుతం హౌస్లో రెబల్ నువ్వేనేమో, బిగ్ బాస్ చెప్పాడు కదా, సో దయచేసి నువ్వు మాత్రం నన్ను టాస్క్లో ఆర్డర్నివ్వకుండా ఎలిమినేషన్ అయితే చేయొద్దు అంటూ భరణి అయితే తనుజని వేడుకుంటున్నాడని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా తనుజ అంటుంది, అయ్యో నాన్న మీరు అలా ఎందుకు అడుగుతున్నారు, అలా అడగకండి, నేను గేమ్ ఆడుతున్నాను కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకుంటాను. నేను ముందుగా నీకు మాట ఇచ్చేసి నాన్న మిమ్మల్ని తీయనని నేను ఫేవర్ చేయలేను కూడా. ఇక్కడ నేను జెన్యున్గా గేమ్ ఆడుతున్నాను కాబట్టి ఆ గేమ్ అక్కడ నా సిచ్యువేషన్ ప్రకారం నాకు ఏది అనిపిస్తే అదే చేస్తాను తప్ప మీకేదో నేను ఇప్పుడు మాట ఇచ్చేసానని మీకు ఫేవర్ చేస్తే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా నన్ను తప్పుగా అనుకుంటారు కదా నాన్న అంటూ తనుజ చెప్పుకొచ్చింది. దీంతో భరణి అంటున్నాడు, అలా కాదమ్మా, నేను ఎలిమినేషన్ అయ్యా మళ్ళీ వచ్చాను, సో ఈ లాస్ట్ వీక్ అవ్వడానికి స్కోప్ లేదు కదా, ఈ వీక్ అన్నా కనీసం జనాలు నాకు ఓటు వేయాలి అంటే కనీసం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో అన్నా నా పర్ఫార్మెన్స్ చూపించాలి కదా, నేను ఏమీ ఆడకుండా నువ్వు నన్ను అవుట్ చేసేసినా పక్కన పెట్టేస్తే అప్పుడు నేను ఆడటానికి స్కోప్ ఉండదు కదా, సో అందుకే నేను అడుగుతున్నాను, నన్ను మాత్రం దయచేసి కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేషన్ చేయొద్దు అంటూ తనుజ అంటే మొత్తానికి అయితే తనుజని వేడుకుంటున్నాడు. భరణి అయితే ఇక్కడ తనుజ జెన్యున్గా ముందే చెప్పేసింది, అందరిలాగా నేను సపోర్ట్ చేస్తాను అని, నేను ఇక్కడ చెప్పను, అక్కడ నాకు ఏదనిపిస్తే అదే చేస్తానని. మరి ఏదేమైనా సరే అంత జెన్యున్గా ఆడుతున్న తనుజకి మరెందుకు మిగిలిన కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.